నిన్న రాయి వీళ్ళు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అన్నారు మోదీ ట్రేటర్ అన్నారు. అసలు ఆయనకి ఈ ట్రేటర్ వర్డ్ అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. ట్రేటర్ అంటే ఆయనే ట్రేటర్ యాక్చువల్లీ, అందరికన్నా పెద్ద ట్రేటర్. దేశం ప్రాబ్లం ఉన్నప్పుడు 26/11 జరిగినప్పుడు ఆయన పార్టీ చేసుకున్నాడు ఆ రోజు రాత్రి, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత వాళ్ళ పార్టీ ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు ఇక్కడి నుంచి పారిపోతాడు, అబ్రాడ్ వెళ్ళిపోతాడు. పాపం వాళ్ళ పార్టీ వాళ్ళు ఇక్కడ ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఏం చేయాలంటే సింపుల్, మన కమ్యూనిటీ వాళ్ళు చేయాలి ప్రొటెస్ట్ యాక్చువల్, కానీ వాళ్ళు చేయరు. వాళ్ళకి భయం, ఎందుకంటే అక్కడ వెళ్ళిన సిటిజన్షిప్. వాళ్ళు రేపు సిటిజన్షిప్ రాకపోతే ఎందుకు గొడవ? మోదీ పోతే పోనీ, నాకు సిటిజన్షిప్ రావాలి. జూయిష్ కమ్యూనిటీ అది కాదు, వాళ్ళు యునైటెడ్గా ఉంటారు. వాళ్ళ దేశం మీద ఎవరైనా ఆరోపణ చేసి లేకుంటే ఏదైనా చేసి వాళ్ళు పారిపోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వరు. వెంటబడతారు వాళ్ళు. పొలిటీషియన్స్ కానీ ఎవరైనా భయపడతాడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడడానికి, వ్యతిరేకంగా మాట్లాడతారు. మీకు గుర్తుంటుంది, చార్లీ హెబ్డో అని చెప్పి ఒక ఫ్రెంచ్ పబ్లికేషన్ ఉండే, వాళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్ గురించి ఒక కార్టూన్ వేసినప్పుడు ఏం జరిగింది మన అందరికీ తెలుసు. వాళ్ళ ఎడిటర్ని, కార్టూన్ చేసిన వాళ్ళని, అది కాకుండా 3-4 ఇంకా స్టాఫ్ మెంబర్స్ని చంపేశారు. ఈ కాక్రోచ్ కూడా అదే చేసింది. వాడు వీడియోలు పెడతాడు, దానికి యాడ్లు వస్తాయి, యాడ్ నుంచి రెవెన్యూ వస్తాయి, వాడు సంపాదించుకుంటాడు. మిగతా వాళ్ళందరూ ఉల్లుగాలు ఎన్రోల్ చేసుకుంటూ అందరు పోలీసులు లిస్ట్లో వచ్చేస్తారు. మన దగ్గర చెప్తున్నాను రాజుగారు, రాసి తీసుకొని స్టాంప్ పేపర్ మీద నా దగ్గర ఒక్క పూర్వనికి అమ్మాయిని అబ్బాయిని వచ్చి రోడ్డు మీద ప్రొటెస్ట్ చేయమని చెప్పండి, పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తున్నప్పుడు ఏడుస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ చూడలేదు. నమస్తే. ప్రధాని నరేంద్ర మోదీని నార్వే మీడియా అవమానించింది. తాజాగానే 5 దేశాల పర్యటన ముగిసింది. నార్వేకి వెళ్ళినప్పుడు 2 సంఘటనలు జరిగాయి. ఒక లేడీ జర్నలిస్ట్ కూడా ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ వివాదాస్పదంగా మారింది. తర్వాత తేలింది అసలు ఆమె జర్నలిస్టే కాదని తేలింది. ఇప్పుడు తాజాగా మరొక పత్రిక స్నేక్ చార్మర్ అంటూ మోదీ గారిని ఉద్దేశించి ఒక కార్టూన్ పబ్లిష్ చేసింది. ఇదంతా చూస్తూ ఉంటే భారత్పై దురహంకారంతో అసూయతో చేసినటువంటి దుష్ప్రచారమా, లేకపోతే భారత్ పైన యాంటీ ఇండియా మూవ్మెంట్ లాంటిది ఏమైనా చేస్తున్నారా? ఏం జరుగుతోంది? వెస్టర్న్ మీడియా ఏం చెప్పాలనుకుంటుంది? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు సురేష్ కుచెటెల్ గారు. సురేష్ గారు నమస్తే. 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 నార్వేలో 2 ఇన్సిడెంట్ జరిగాయి. ఒక లేడీ జర్నలిస్ట్ ఎవరో ఆమె రావడము, మోదీ గారు ఆన్సర్ చేయలేదు, వెళ్ళిపోయారు, ఇదంతా చూసాము. ఇప్పుడు రీసెంట్గా ఒక సెటైరికల్గా ఒక కార్టూన్ ఒకటి పబ్లిష్ చేశారు. ఏంటి సార్, ఏంటి వెస్టర్న్ మీడియా ఏం చెప్పాలనుకుంటుంది అసలు? ఇది కొత్తదేం కాదు రాజుగారు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, గార్డియన్, బీబీసీ, ఎకానమీ, అది వైర్ గీర్ అంతా మన దగ్గర అంతా బయట ఉన్నది చెప్తున్నా. ఈ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ బేసిక్లీ భారతదేశం సక్సెస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మనం సాధించిందంతా, అది శాటిలైట్ లాంచెస్ ఉండొచ్చు, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న అడ్వాన్సెస్ ఉండొచ్చు, ఐటీలో ఉన్న అడ్వాన్స్ ఉండొచ్చు, 100 యూనికార్న్లు మన దగ్గర ఉన్నాయి, 2 లక్షల స్టార్టప్స్ ఉంది, ఒక యంగ్ జనరేషన్ ఉంది, టెక్నికలీ హైలీ క్వాలిఫైడ్ జనరేషన్ ఉంది. ప్రతి దాంట్లో మనం ముందుకు వెళ్తున్నాం. సో వాళ్ళని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ దేశం కూడా డిక్లైన్లో పోతున్నారు. ఒక గెస్ట్గా వెళ్ళినప్పుడు మోదీ గారిని ట్రీట్ చేయాల్సింది కాదు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చారనుకోండి, వాళ్ళ ప్రధానమంత్రి మన దగ్గర వచ్చినప్పుడు మనం వాళ్ళ ఫ్రంట్ పేజ్లో వాళ్ళకు మినిస్టర్ మొన్న ఒక ర్యాలీలో ఆమె టీషర్టే తీసేసింది, టీషర్ట్ ఇప్పేసింది. ప్రధానమంత్రి గారు చప్పట్లు కొట్టారంట వాళ్ళ ప్రధానమంత్రి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ప్రధానమంత్రి కలిసిన ప్రధానమంత్రి నార్వేజియన్, ఈ సెడ్ ఎక్సలెంట్, దిస్ ఈజ్ అవర్ కల్చర్ అని చెప్పారంట. సో మన రేపు అదే ఫోటో మనం తీసి ఆయనతో ఇక్కడ వేస్తే ఎట్లా ఉంటుంది? ఫోటో నేను చూశాను, కానీ అదే ఫోటో ఇండియన్ పబ్లికేషన్స్ క్యారీ చేసి ఆ ప్రైమ్ మినిస్టర్ ఫోటో పక్కన పెడితే ఎట్లా ఉంటుంది ఆయనకి? ఇది మనం కూడా చేయొచ్చు కావాలంటే, పెద్ద పనేం కాదు, సోషల్ మీడియాలో 10 నిమిషాలు తీసుకుంటుంది అంతే. కానీ ఇది కాదు మన కల్చర్. ఓకే, ఒక అతిథిని పిలిచినప్పుడు గౌరవంగా వాళ్ళు చూసుకోవాలి, అతిథి దేవో భవ అంటాం మనం. అది కాకుండా వాళ్ళ మీద ఇట్లాంటి కార్టూన్స్ చేయడం, వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం, ప్రెస్ మీట్ బ్రీఫింగ్కి, ప్రెస్ కాన్ఫరెన్స్కి డిఫరెన్స్ తెలియని మనిషి. ఈమె జర్నలిస్ట్ అంటుంది ఆమె. తర్వాత తెలిసింది ఆమె లాస్ట్ రాసిన ఆర్టికల్ 6 నెలల ముందు రాసిందంట. అప్పుడు మీరు ఆలోచించి అప్పుడు తెలిసిపోతుంది. మన దగ్గర స్ట్రింగర్లు రోజుకొక స్టోరీ రాస్తారు మన దగ్గర. వీళ్ళు 6 నెలల ముందు రాశారంట. లాస్ట్ ట్వీట్ వాజ్ 8 months ago. అప్పుడే అర్థమైపోతుంది. ఎంతో 50-60 మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు అంతే. సడన్గా ఆమెకి ఆల్మోస్ట్ 50,000 మంది వచ్చేసారు. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, కానీ మోర్ దెన్ 5 figures వచ్చేసారు. దాంట్లో 90% మంది కాంగ్రెస్ వాళ్ళు, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. దాంట్లో 90% మంది కాంగ్రెస్ వాళ్ళు. మీరు వెళ్ళి ప్రొఫైల్ క్లిక్ చేస్తే ప్రతి ప్రొఫైల్ అదే ఉంటుంది.
ఓకే, ఇంకొక 5%, 6% ఏమో పాకిస్తాన్ నుంచి. వీళ్ళ పేర్లు చూస్తే కూడా మనకు తెలిసిపోతే వాళ్ళ లొకేషన్ సౌత్ ఏషియాని వేస్తారు, ఇండియాని వేయరు, పాకిస్తాన్ అని వేయరు వాళ్ళు. రాజుగారు ఇది అదేం చెప్పాను, మన దేశంలో మనం చేస్తున్న సక్సెస్కి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు మోదీ గారు ఎందుకు స్నేక్ చామర్, అది కూడా కదా, ఆయన యూజ్ చేసిన వర్డ్ కూడా చాలా దారుణమైన వర్డ్, చాలా స్నీకీ మ్యాన్, అంటే సరిగా చెప్పడు, చేయడు, ఇట్లాంటి పనులు చేస్తాడని చెప్పి ఒక ఆరోపణ. ఇది ఫ్రీ ప్రెస్ అంట వాళ్ళ దేశంలో. ఆలోచించండి, ఇది ఫ్రీ ప్రెస్ ఉంటే మన దగ్గర మనం మోదీ గారిని మేము డైలీ తిడుతుండే, ఇక్కడ మీకు గుర్తుంటే డైలీ తిడుతుంటారు. వైర్, క్వింట్, స్క్రాల్, క్యారవెన్, సిద్ధార్థ్ వర్ధరాజన్, హిందూ, వీళ్ళందరూ కలిసి, అండ్ మలయాళం న్యూస్ ఛానల్స్ మా దగ్గర, వీళ్ళందరూ కలిసి మోదీ మీద డైలీ ఆల్మోస్ట్ లేనిపోయిన ఆరోపణలు చేస్తారు. దాని తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేయాల్సి వస్తుంది, అది అబద్ధం అని తెలిసిపోతుంది. దాని తర్వాత వాళ్ళు దాన్ని డిలీట్ చేసి పడేస్తారు. కొంతమంది డిలీట్ కూడా చేయరు. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. సో ఈ ఫారిన్ పబ్లికేషన్స్ కోసం మనం ఒక కాంప్రమైజ్ చేయక్కర్లేదు. వీళ్ళని వాళ్ళ గేమ్లోనే కొట్టాలి మనం. ఎట్లా కొడతాం మనం అది చాలా మట్టుకు మనం తెలుసుకోవాల్సింది. ఫస్ట్ థింగ్, ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర అని మనం ముందే అర్థం చేసుకోవాలి. బీబీసీ మన మీద ఎన్నో స్టోరీలు చేశారు, నెగటివ్ స్టోరీస్. బీబీసీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేసినప్పుడు వాళ్ళేమన్నారు, ఈ నెగటివ్ స్టోరీస్ ఎందుకు వచ్చింది, ఇదంతా కావాలని చెప్పి బీజేపీ వాళ్ళు చేపిస్తున్న పని, మోదీ గవర్నమెంట్ చేపిస్తున్న పని అన్నారు. తర్వాత వాళ్ళు దానికి క్షమాపణ చెప్పి ఫైన్ కట్టేసి వెళ్ళారు ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్కి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు దాని గురించి. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది బీబీసీ లాంటి పబ్లికేషన్స్కి, మేము ఇప్పుడు కూడా భారతదేశం మాదే, మేమే పరిపాలిస్తున్నామని. ఆగస్ట్ 15, 1947 పంపించేస్తాం వీళ్ళని. కానీ వీళ్ళు ఇప్పుడు కూడా మేమే రూలర్స్ అనుకుంటున్నాం. వీళ్ళకు ఒక పాఠం చెప్పాల్సింది. కానీ లక్కీలీ మనకేమైందంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళ గేమ్ని ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేయొచ్చు. అది ఈవెన్ మన దగ్గర ఉన్న వైర్ కానీ, స్క్రాల్ కానీ, వీళ్ళందరినీ కొంతమంది కావాలని చెప్పి వాళ్ళు బ్లాక్ చేసి పడేస్తారు. అంటే ఓన్లీ ద ఫాలోవర్స్ కెన్ రిప్లై అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు లేనిపోయిన అందరూ వచ్చి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారండి. మన దగ్గర చాలా ఉన్నారు, అర్ఫా షేర్వానీ, సబా నక్వీ, ఇట్లాంటి జోకర్ మిస్ ఆడున్నాడు కదా, 2-3 ఉన్నారు, ధ్రువ్ రాతి. ఇట్లాంటి వాళ్ళు కావాలని చెప్పి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి లాస్ట్ చూస్తే మోదీ గారు మళ్ళీ ఎలక్షన్ కలుస్తున్నారు, మోదీ గారు మళ్ళీ ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. వీళ్ళు నేర్చుకుంటారు. నిన్న రాయబరిలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అన్నారు మోదీ ట్రైటర్ అన్నారు. అసలు ఆయనకి ఈ ట్రైటర్ వర్డ్ అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. ట్రైటర్ అంటే ఆయనే ట్రైటర్, యాక్చువల్లీ అందరికన్నా పెద్ద ట్రైటర్. దేశం ప్రాబ్లంలో ఉన్నప్పుడు 26/11 జరిగినప్పుడు ఆయన పార్టీ చేసుకున్నాడు ఆ రోజు రాత్రి, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత వాళ్ళ పార్టీ ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు ఇక్కడి నుంచి పారిపోతాడు, అబ్రాడ్ వెళ్ళిపోతాడు. పాపం వాళ్ళ పార్టీ వాళ్ళు ఇక్కడ ఏడుస్తూనే ఉంటారు, ఓడిపోయామని చెప్పి. తర్వాత వచ్చి ఏదో ఆరోపణ చేస్తాడు, ఓట్ చోరీ అది ఇది అంటాడు. పార్ట్ టైం పొలిటీషియన్. ఎనీవే, ఆయన గురించి కాదు మనం మాట్లాడేది. మనం మాట్లాడుతున్న ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ వాళ్ళ హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ, అంటే మనం స్పెసిఫిక్గా మాట్లాడుతుంది ఎన్ఆర్ఐ అంటే మన డయాస్పోరా, అక్కడున్న యూఎస్లో ఉన్న, నార్వేలో ఉన్న, ఎక్కడ ఉన్న డయాస్పోరా, వీళ్ళు ఏం చేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ వైపు నుంచి ఒక ప్రొటెస్ట్ ఎందుకు లేదు? నార్వీజియన్ గవర్నమెంట్కి ఒక ప్రొటెస్ట్ నోట్ ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వం దీని మీద అసలు స్పందించలేదు సార్. అక్కడ నార్వే ప్రభుత్వం ఫ్రీ ప్రెస్ కదా, మీరు అర్థం చేసుకుంటలేరు రాజు గారు. ఏమైనా రాయొచ్చు, వాళ్ళ గురించి రాస్తే ప్రాబ్లం అవుతుంది, మోదీ గారి గురించి రాస్తే ప్రాబ్లం లేదు. వాళ్ళ వ్యతిరేకంగా ఏం రాయకూడదు, అది అర్థం చేసుకోవాలి మనం. ఇది వీళ్ళ గేమ్, మెయిన్ గేమ్ వీళ్ళది ఇది అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఒకటే పని చేయాలి, మనం డయాస్పోరా యాక్ట్ చేయాలి. నేను దీని ఎగ్జాంపుల్ ఎప్పుడు జూయిష్ కమ్యూనిటీతో వస్తాను. జూయిష్ కమ్యూనిటీని ఇప్పుడు గాజాలో జరిగింది కానీ, ఇరాన్లో జరుగుతుందని దాని గురించి చాలామంది ఇస్లామిస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద చాలా ఆరోపణలు చేస్తారు. ఒక ఫ్లోటీలా పంపించారు. ఇప్పుడు దాని ముందు అల్ జజీరా లాంటి ఛానల్స్ ఎప్పుడైనా చూడండి, ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్, గాజాలో జెనోసైడ్ అంటారు. ఇరాన్ చేస్తున్న దాని గురించి మాట్లాడరు, ఎక్కువ దమ్ము లేదు వాళ్ళకి. బేసిక్లీ ఖతారీ న్యూస్ ఛానల్ కదా దానికోసం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే సింపుల్, మన కమ్యూనిటీ వాళ్ళు చేయాలి ప్రొటెస్ట్ యాక్చువల్, కానీ వాళ్ళు చేయరు. వాళ్ళకి భయం, ఎందుకంటే అక్కడ వెళ్ళిన సిటిజన్షిప్ కోసం. వాళ్ళు రేపు సిటిజన్షిప్ రాకపోతే ఎందుకు గొడవ, మోదీ పోతే పోనీ అంటే నాకు సిటిజన్షిప్ రావాలి. ఇది యూఎస్లో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది చేస్తారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేయరు. వేరే జూయిష్ కమ్యూనిటీ అది కాదు, వాళ్ళు యునైటెడ్గా ఉంటారు.
వాళ్ళ దేశం మీద ఎవరైనా ఆరోపణ చేసి లేకుంటే ఏదైనా చేసి వాళ్ళు పారిపోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వరు. వాళ్ళు వెంటబడతారు. వాళ్ళు పొలిటీషియన్స్ కానీ ఎవడైనా భయపడతాడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడడానికి, వ్యతిరేకంగా మాట్లాడడానికి. మనతో అట్లా లేదు. వాళ్ళకి తెలుసు ఇండియన్స్ ఏం చేయరు, మాట్లాడతారు ఎక్కువ, అంతే. ఎవడి పని వాడు చూసుకుంటాడు. సెల్ఫిష్. ఓకే, ఎందుకంటే రేపు మళ్ళీ గ్రీన్ కార్డ్ ఉంది, రేపు నాకు వీసా ఉంది, మళ్ళీ అదెందుకు ఇదెందుకు గొడవ, దేశం పోతే పోయింది. ఓకే, నాకు కావాల్సిన సిటిజన్షిప్, నేను దానికోసం ఇక్కడికి వచ్చాను. ఓకే, మదర్లాండ్ పోతే పోయింది, ఏమైంది, నాకు ఇక్కడ పాస్పోర్ట్ వచ్చేస్తుంది, అది కావాలి నాకు, చూస్తుంటారు. ఇది మన ప్రాబ్లం. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి భయం లేదనుకోండి, భయం మీరు ఏం చేయరని తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా రిపీట్ చేస్తారు దీన్ని. మీకు గుర్తుంటుంది, చార్లీ హెబ్డో అని చెప్పి ఒక ఫ్రెంచ్ పబ్లికేషన్ ఉండే, వాళ్ళు ప్రాఫెట్ మహమ్మద్ గురించి ఒక కార్టూన్ వేసినప్పుడు ఏం జరిగింది మన అందరు తెలుసు. వాళ్ళ ఎడిటర్ని, కార్టూన్ చేసినవన్నీ, అది కాకుండా 3-4 ఇంకా స్టాఫ్ మెంబర్స్ని చంపేశారు వచ్చి. మీరు ఒకసారి చెప్పారు కేరళ ఇన్సిడెంట్, ఒక ప్రొఫెసర్ ఆయన చేయికి వచ్చేసారు, జోసెఫ్. ఎంత సివియర్గా ఉంది. ఏం చేయలేదు, ఎందుకంటే ఇస్లామిస్ట్ చేశారు. అది వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మన దేవుళ్ళు, మన ప్రైమ్ మినిస్టర్ మన దేశం గురించి ఏమని రాస్తారు, వీళ్ళు ఒక వర్డ్ యూజ్ చేస్తారు, సెంటెన్స్ యాక్చువల్లీ సిరీస్ ఆఫ్ వర్డ్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హెడ్స్ అ హిందూ నేషనలిస్టిక్ గవర్నమెంట్. మోదీ గారిని ఎన్నుకున్నది భారతదేశం ప్రజలు. ఈ పబ్లికేషన్స్ దగ్గర చెప్పాలి, ఇట్ ఈస్ నాట్ హిందూ నేషనలిస్టిక్. ఫర్ దట్ మ్యాటర్ ట్రంప్ కానీ కియర్ స్టార్మర్ కానీ దే హెడింగ్ ఎ క్రిస్టియన్ గవర్నమెంట్, అండ్ వాళ్ళు ఓపెన్గా అంగీకరిస్తున్నారు, దేర్ గవర్నమెంట్ సేస్ వీఆర్ ఎ క్రిస్టియన్ గవర్నమెంట్. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం సార్? సెక్యులరిజం కాన్స్టిట్యూషన్ ఎక్కడో తీసుకొచ్చి 71లో సెక్యులరిజం చూసేసి అంబేద్కర్ గారు వ్యతిరేకించిన దాన్ని. ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ మాట్లాడతారు అంబేద్కర్ గారి గురించి, అడగాలి అంబేద్కర్ గారు వ్యతిరేకించిన సెక్యులరిజం మీరెందుకు తీసుకొచ్చారు? అంబేద్కర్ గారు అడిగిన యూనిఫామ్ సివిల్ కోడ్ మీరెందుకు తీసుకురావట్లేదు? మీరెందుకు అపోజ్ చేస్తున్నారు? మీ మహాత్మా గాంధీ చెప్పారు, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్న మన భారతీయుల మీద ఏమైనా అత్యాచారాలు జరిగితే వాళ్ళని మనం తీసుకోవాలన్నారు. సిఏ తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించారు ఎందుకు? చాలా ఉన్నాయి ప్రశ్న ఇట్లాంటి. ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ హిపోక్రసీ. బంగ్లాదేశ్లో హిందువులు చంపినప్పుడు ఈ పబ్లికేషన్స్ ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఈ నార్వే కానీ మిగతా కానీ BBC కానీ అక్కడెక్కడ ఏదో చెప్పుకుంటారు అంతేగాని. పాకిస్తాన్లో 14% ఉన్న హిందువులు ఇప్పుడు 1% అయిపోయినాడు ఎట్లా అయిందని ఎవరు అడగట్లేదు. ఇదంతా ఈ కుట్ర వీళ్ళకి. ఇంటర్నేషనల్ మీడియా అనే కానీ మీరు అనుకుంటారు ఏదో వీళ్ళంతా చాలా మటుకు మనం వీళ్ళ పేరు మన పేరు ఖరాబ్ అయితే చాలా ప్రాబ్లం అయితే. ఏం కాదు, నథింగ్, నాన్ సెన్స్. వీళ్ళు కావాలని వాళ్ళ రీడర్స్ కూడా బయాస్డ్. వైట్ స్కిన్ సిండ్రోమ్ అంటాం మనం. వాళ్ళని వైట్ స్కిన్ని ప్లీజ్ చేయడానికి మనం ఏమైనా చేస్తాం. జాత్యహంకారం. ఎందుకంటే వాళ్ళు వైట్ స్కిన్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. మనోడు ఇండియన్స్ పక్కన పెట్టి మనోడు వైట్ స్కిన్ వాడు అప్రూవల్ కావాలి నాకు, వాడు నేను చాలా మంచివాడు అంటే ఓహ్ ఇంకేం కావాలి నాకు, అంతే అయిపోయింది. ఇది ప్రాబ్లం మనకి. వాళ్ళు రాసే ఆర్టికల్స్, వాళ్ళు రాసే కమెంటరీస్, వాళ్ళు చెప్పే రిపోర్ట్లు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇదే నేను అడుగుతున్నాను. మన మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. కొలోనియల్ ఒక వలస ఎప్పుడు చెప్తాను, మైండ్ సెట్ కూడా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఫారినర్ వచ్చి దిగి కింద పార్కింగ్కి వస్తే వాళ్ళ మీద 10 మంది ఎంటబడతారు. వాళ్ళు ఎందుకు? వాడి దగ్గర ఎట్లా డబ్బులు గుంజుకోవాలని చూస్తారు. ఇది మన సిండ్రోమ్. ఇది న్యాచురల్లీ వాడేమంటాడు, అక్కడ తిరిగి వెళ్ళినాక ఏం రాస్తాడు, ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ చీట్స్. 10 మంది చేశారని చెప్పి అందరి మీద ఆరోపణ వచ్చేస్తుంది. ఇండియా ఇస్ వెరీ డర్టీ. అందరూ రోడ్ మీద టాయిలెట్ చేసుకుంటారని చెప్తారు. ఒకటి చూసుంటాడు వాడు. ఇప్పుడు అది కూడా లేదు, మొదటిగా టాయిలెట్ కట్టించిన తర్వాత. కానీ అది అప్పుడు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు కూడా అదే చెప్తారు. ఆవులు తిరుగుతుంటాయి రోడ్డు మీద, ఎక్కడో ఒక ఆవు చూసుంటాడు, 2 ఆవులు చూసుంటాడు, అయిపోయింది కథ. సో ఒక స్టీరియో టైపింగ్ వచ్చేస్తుంది భారతదేశం అనగానే. స్నేక్ చార్మర్స్ ఎక్కడున్న స్నేక్, ఇప్పుడు అసలు కంపేర్ కూడా స్నేక్ చార్మర్స్ ఎక్కడ పోయింది. ఉన్న వాళ్ళని కూడా ఈ అనిమల్ రైట్స్ వాళ్ళు వచ్చి వేసుకున్నారు. మీరు కీసరాకి వెళ్తే కూడా కనిపించారు మీకు అక్కడ. శివరాత్రికి కానీ మీరు మిగతా రోజులు నాగపంచమి రోజు వెళ్తే కూడా కనిపించారు, ఎందుకంటే అందరిని వేసుకున్నారు. కానీ వాళ్ళని చూపిస్తున్నారు ఇండియా స్టిల్ బ్యాక్వర్డ్. మీకు కార్టూన్ మీకు ఇంకో కార్టూన్ గుర్తుంటుంది రాజుగారు, అది బహుశా మన ఎడిటింగ్లో మన వాళ్ళు వేస్తే బాగుంటుంది ఆ కార్టూన్. న్యూయార్క్ టైమ్స్ అనుకుంటాను, వాళ్ళు మన చంద్రయాన్ లాంచ్ చేసినప్పుడు ఒక కార్టూన్ వేశారు. ఒక క్లబ్ లాగా రూమ్ లోపల కొంతమంది 3-4 కూర్చొని మాట్లాడుతున్నారు. ఎలీట్ క్లబ్ అని రాస్తుంది. బయట ఏమో ఒక భారత్ ఫార్మర్ ఒక ఆయన అయితే వచ్చి ఒక ఆవుని తీసుకొచ్చి డోర్ మీద కొడుతున్నాడు, నాకు కూడా ఎంట్రీ కావాలని చెప్పి.
పాప ఏం లేదు, చినిగిన బట్టలు వేసుకున్నాడు. అంటే మన చంద్రయాన్ ఎక్స్పెరిమెంట్ను కూడా వీళ్ళు అంగీకరించడానికి రెడీగా లేరు. సక్సెస్ని డైజెస్ట్ చేసుకోలేము. మేము చాలా ఎలీట్ క్లబ్. ఇప్పుడు మన దగ్గర క్లబ్లు ఉన్నాయి ఇక్కడ, సికింద్రాబాద్ క్లబ్ కానీ మిగతా క్లబ్లు కానీ. ఇప్పుడు కూడా మీరు ఇండియన్ డ్రెస్ వెళ్తే ఆబ్జెక్ట్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ ముందు ఉండే ఆబ్జెక్షన్ ఉండే, ఇండియన్ డ్రెస్ చేసుకోకూడదు, మీరు వెస్టర్న్ అవుట్ఫిట్ చేసుకొని రావాలి. ఇప్పుడు కొంచెం లీనియన్సీ వచ్చేస్తుంది అనుకుంటా, ఫుల్ షర్ట్ వేసుకుంటూ నడుస్తుంది, కాలర్ ఉండాలి. సరే కొంచెం మంచిగా అంగీకరించు, కానీ వై స్టిక్ టు ద బ్రిటిష్ రూల్? వాళ్ళు వెళ్ళిపోయారండి. అంగ్రేజ్ గే లేకిన్ ఔలాద్ छोड़ गए అంటారు హిందీలో. వాళ్ళు ఫిజికల్గా వెళ్ళిపోయారు కానీ మన బ్రెయిన్స్లో మాత్రం ఇంకా వాళ్ళని పెట్టుకుని మోస్తుంది. వాళ్ళ దగ్గర మనకు అంగీకారం కావాలి. నేషనల్ అవార్డు ఇస్తే నడవాలి, ఆస్కర్ కావాలి, గ్రామీ కావాలి, వాడు కూడా అంగీకారం అది. కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు సార్. ఒకటి, ఈ వెస్ట్రన్ మీడియా హిపోక్రసీ మనం చూసాం. 2 ఉదంతాలు నార్వేలో చూసాం. ఇక్కడ మన దేశంలో కొన్ని జరిగినటువంటి లేటెస్ట్ హ్యాప్నింగ్, ఒక కొత్త పార్టీ అని బయలుదేరింది, రాత్రికి రాత్రే మిలియన్ల కొద్ది ఫాలోవర్లు. కాక్రోచ్ పేరే చాలా విచిత్రంగా ఉంది. కాక్రోచ్ అని ఏది దొరకనట్టు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. ఇది అంటే ఒక కోఆర్డినేటెడ్, ఇవన్నీ డాట్స్ లాగా ఏమైనా కనెక్ట్ చేస్తే ఇంటా బయట ఒక కోఆర్డినేటెడ్గా యాంటీ ఇండియా మూమెంట్ లాంటిది ఏమైనా నడుస్తోందా అని అనిపిస్తుంది. మీరు దాంట్లో చూస్తే 3-4 పీసెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకటి, బీజేపీ ఫ్లాగ్ని తినేస్తుంది కాక్రోచ్. ఒక పోస్ట్ వచ్చింది చూసాను ఇన్స్టాగ్రామ్. అవును, సిజేఐని అరెస్ట్ చేయాలి, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎవరన్నా పేరు తీసేస్తే ఆ పేరు, ఎవరు పేరు తీస్తున్నారు, ఎవరు అంటున్నారు ఆరోపణలు పేరు తీసేస్తున్నారు, ఈ మమతా బెనర్జీ, కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఆయన ఏ కాంటెక్స్ట్లో అన్నారు సార్? ఇప్పుడు నిరుద్యోగులు పారాసైట్స్ అని, లేకపోతే కోర్టులో ఒక కేసు వచ్చింది ఆ రోజు. ఆ కేసు ఎవరు ఫైల్ చేసి నాకు సీనియర్ అడ్వకేట్ చేయాలని నన్ను అలౌ చేయట్లేదు ఢిల్లీ హైకోర్టు అని చెప్పి కేసు తీసుకొచ్చాడు. ఓకే, వాడి దగ్గర వాడు సర్టిఫికేట్లు చెక్ చేస్తున్నాం, డౌట్ వచ్చింది చీఫ్ జస్టిస్కి, ఎంక్వైరీ ఆర్డర్ చేశాడు. వాడికి కోపం వచ్చింది, అని తెలిసిపోయింది, పట్టుకున్నారని. చీఫ్ జస్టిస్ ఏమన్నా మన దగ్గర ఇట్లా చాలా అన్ఎంప్లాయిడ్ కాక్రోచెస్ ఉన్నారు, పని లేని వాళ్ళు. కొంతమంది లాయర్గా తయారవుతారు, కొంతమంది మీడియాగా తయారవుతారు, కొంతమంది సోషల్ మీడియాలో తయారవుతున్నారు అని చెప్పారు. విచ్ ఇస్ కరెక్ట్. మీరు జెన్యున్ జర్నలిజం చూడండి, జెన్యున్ జర్నలిజం చేసే ఎంతమంది ఉన్నారు. యూట్యూబ్కి వెళ్ళండి ఒకసారి, ఎవడు కావాలంటే ఒక కెమెరా, ఒక మైక్ ఉంటే జర్నలిస్ట్ అయిపోతాడు. స్ట్రింగర్లు, సిటీ బయట ఉన్న మొత్తం స్ట్రింగర్లు, వాళ్ళ పని ఇది. వాళ్ళు బ్లేమ్ చేసి నో యూస్, ఎందుకంటే వాళ్ళ జీతం లేదు, వాళ్ళు ఇట్లా కమాయించుకుంటారు. నాకు తెలుసు, రాంపల్లిలో ఒక కేసు ఉంటే, నేను దాని గురించి మాట్లాడాను మిగతా ఛానల్లో కూడా. రాంపల్లి అంటే మన కీసరావు దాంట్లో వస్తుంది అనమాట, మండలంలో వస్తుంది. అక్కడ మాకు తెలిసిన ఒక ఆయన ఒక ఇల్లు, ఒక ఫ్లోర్ కట్టిండు, ఎక్స్ట్రా ఫ్లోర్. ఆయన పర్మిషన్ అప్లై చేసి, కానీ ఇవ్వలేదు. ఏదో రూల్స్ చెప్పిండు, వీళ్ళు అది ఉంది, ఇది ఉంది, హైడ్రా నడుస్తుంది, అది నడుస్తుంది, తర్వాత ఎల్ఆర్ఎస్ వస్తుంది, మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు. ఇవ్వలేదు పర్మిషన్, సెట్ బ్యాక్ ఇవ్వలేదు, అది ఇది అని చెప్పి. చిన్న ఇల్లు పాపం, ఒక 100 గజాలు 150 గజాలు ఉంటుంది అంతే. ఆయన నాకు ఫోన్ చేసింది, ఫోన్ చేసి సురేష్ ఇట్లా కొంతమంది జర్నలిస్టులు వచ్చి నన్ను బెదిరింపిస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు, 10,000 15,000 అడుగుతున్నారు. నేను చెప్పాను, సరే నెక్స్ట్ టైం వాడు వస్తాడు కదా అని పిలవండి, ఒకసారి నాకు ఫోన్ ఇవ్వండి. నెక్స్ట్ టైం ఒకడు వచ్చాడు, బైక్ మీద మైక్ కెమెరా పెట్టుకొని ఒకడు వచ్చాడు, 2 ఉన్నారు. వచ్చి ఇట్లానే మేము కట్టిండు, మేము వీడియో తీస్తున్నాము, అది ఇది అని చెప్పి, మేము కీసరా మున్సిపాలిటీలో అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాం డీటెయిల్స్ అంతా, మిమ్మల్ని డెమాలిస్ట్ అంటే. వీళ్ళ నడిమిట్లో ఒక కనెక్షన్ ఉంది, ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ అండ్ అక్కడ ఉన్న మున్సిపల్ అథారిటీస్ నడిమిట్లో. నిన్ననే చూసాం కదా, హైదరాబాద్ మెట్రో వాటిలో ఒకటి 150 కోట్లతో పట్టుకున్నారు ఆస్తులంతా. సేమ్ కరప్షన్ ఇక్కడ కూడా. సో ఏం చేస్తారు వీళ్ళు, ఇది ప్రాబ్లం. సో సూర్యకాంత్ చెప్పింది కరెక్టే. నేను వాళ్ళతో మాట్లాడాను, బాబు నీ ఎడిటర్ పేరేంటని అడిగి, ఏదో ఒక ఛానల్ పేరు చెప్పారు, అసలు నేను ఇవాళ దాకా వినలేదు ఆ ఛానల్. మీ ఎడిటర్ పేరేంటని అడిగాను, వాడు తెలియదంట. మీ యాంకర్ పేరు చెప్పని చెప్పాను, మెయిన్ యాంకర్ ఎవరున్నారు పేరు తెలియదు. మళ్ళీ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? నేను కాదు సార్. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు కెమెరా మైక్ తీసుకొని? అది మా ఫ్రెండ్ది సార్, అది. ఇది ప్రాబ్లం. సో ఆయన చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, వీ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు, ఏసీ మెకానిక్ దొరకడు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే కచ్చరాలాగా దొరుకుతారు మీకు. అమీర్పేట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ వెళ్తే వేలాది మంది నడుస్తుంటారు, కిందికి పైకి, కిందికి పైకి. ఇది ప్రాబ్లం. సో వాట్ ఈ సెడ్ ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఇస్ కరెక్ట్ అండ్ ఈ క్లారిఫైడ్. ఆయన ఎంక్వైరీ ఆర్డర్ చేసింది, ఇప్పుడు అందరు కోపం వస్తుంది, ఎందుకంటే hundreds of fake certificates will come out now. CBI ఎంక్వైరీ ఆర్డర్ చేయబోతున్నారు.
అప్పుడు ఆయన వ్యతిరేకంగా ఇట్లాంటి ఆరోపణ చేయడంలో ఆయన క్లారిఫై చేసిన తర్వాత దానికోసం లీగల్ డిమాండ్ మోస్ట్ ప్రాబ్లీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కేసేసి ఉంటుంది. ఇప్పుడు ఎవరో రిజిస్టర్ చేశాడు చూడండి, దీంట్లో అందరి పేరు బయటపడుతుంది. బికాస్ దే విల్ ఆల్సో బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద అక్యూస్డ్. They will also become one of the accused in this case. You have asked for Chief Justice to be arrested. You asked for Chief Election Commissioner to be arrested. బీజేపీని ఆరోపణ చేస్తున్నారు, బీజేపీ మీద అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. సో ఆ పార్టీ కూడా కేసు ఫైల్ చేస్తారు. ఎవడెవడు పోయిండు మీకు నేను నిన్ననే చెప్పాను. నిన్న ఒక పబ్లికేషన్ వాళ్ళు నాకు అడిగారు ఇదే క్వశ్చన్, ఛానల్ వాళ్ళు. నేను చెప్పాను వీళ్ళు 24 గంటలు కూడా ఉండదు చూడండి అని చెప్పాను. పొద్దున మాయమైపోయారు. దాని ఫస్ట్ ట్విట్టర్ అకౌంట్ పోయింది, ఇవాళ సాయంత్రం కాగా ఇన్స్టాగ్రామ్ కూడా పోతుంది. కానీ సార్ ఆశ్చర్యంగా వితిన్ అవర్స్లో 10 million ఫాలోవర్స్ ఎలా వస్తుంది? మీకు కావాలన్నా ఇజ్ ఇట్ అంటే పెయిడ్ ఇది అంటారు? అంతే, మీకు కావాలని చెప్పండి. రేపు పొద్దున దిస్ ఫెలో యూస్ టు వర్క్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రతీక్తో పనిచేస్తుండే వీడు. ఓకే, సో దే నో ద ట్రిక్. మీకు యూట్యూబ్లో రేపు 5 లక్షల ఫాలోవర్స్ కాబట్టి నేను ఇప్పిస్తాను లీగలీ, నాట్ ఈవెన్ ఇల్లీగలీ. యూట్యూబ్కి డబ్బులు ఇస్తే వాడు మీకు ఫాలోవర్స్ యాడ్ చేస్తాడు. కానీ అది ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజాకిస్తాన్ నుంచి వస్తారు. వాడికి తెలుగు అర్థం కాదు, ఏం అర్థం కాదు. కానీ మీకు చూపించడానికి క్లయింట్కి నా దగ్గర 5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. మీ వీడియో ఎంతమంది చూస్తున్నారు బాబు? 328. అప్పుడే మీకు తెలిసిపోతుంది ఇదంతా ఫేక్. రాహుల్ గాంధీ ప్రొఫైల్ తీసుకోండి, ఆయన ప్రొఫైల్లో ఉన్న ఫాలోవర్స్ చెక్ చేయండి మీరు ఒకసారి. ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ 50 to 60% ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. ఇంకొక 30% పాకిస్తాన్. వాళ్ళు సౌత్ ఏషియా అని వేస్తారు కొంతమంది. ట్విట్టర్లో కూడా అదే చేస్తారు. పాకిస్తాన్ అని సౌత్ ఏషియా అని వేస్తారు. పేర్లు చూస్తే తెలిసిపోతుంది వీడు ఎక్కడి నుంచి అని. ఇది ప్రాబ్లం. మీరు దీంట్లో పడకండి. 10 million ఫాలోవర్స్, 15 million ఫాలోవర్స్. సన్నీ లియోన్కి దీనికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. పెద్ద పనేం కాదు అది. సో దిస్ ఇస్ నథింగ్. ఒక పబ్లిసిటీ కోసం క్రియేట్ చేసిన వెహికల్ అది. 2 రోజుల్లో మాయమైపోతుంది. దాని తర్వాత ఎక్కడ పోయింది ఎవడు కనిపించడు. ఎందుకంటే కేసుల మీద కేసులు వస్తాయి. నేను కాదు, నేను చేయలేదు, ఇంకోటి చేసిన వాని తల మీద వేయడానికి ట్రై చేస్తారు. ఇది మీల గేమ్ రాజు గారు, మీరు అర్థం చేసుకోవాలి. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఆ జర్నలిస్ట్ గురించి చెప్పాను చూడండి, ఆ లిన్. ఏమైంది లైన్? ఆమె ఆ రోజు నేను 3 రోజుల ముందు నా వీడియో తీసి చూడండి చెప్పాను, ఈమె షీ టర్న్ అవుట్ టు బి అ లాయర్. ఈమె అబద్ధాలు చెప్పింది. షీ ఈజ్ నాట్ అ రెగ్యులర్ జర్నలిస్ట్. ఆమెను ఎవరు ఇన్వైట్ చేశారు అదే ఎంక్వైరీ కావాలి. ఎందుకంటే ఇంతమంది సెక్యూరిటీ ఉన్న దాంట్లో ఒక ఫేక్ జర్నలిస్ట్ని ఎట్లా ఇన్వైట్ చేశారు, ఎవరు ఇన్వైట్ చేశారు, దే షుడ్ బి అన్ ఎంక్వైరీ. ఇండియన్ గవర్నమెంట్ షుడ్ డిమాండ్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ రిస్క్లో ఉన్నారు. ఇట్లాంటి లేడీ వైలెంట్గా బిహేవ్ చేస్తున్న లేడీ ప్రధానమంత్రితో ఏమని చేయొచ్చు, రేపు అటాక్ చేయొచ్చు. అఫ్కోర్స్ యూ మస్ట్ బీన్ చెక్డ్ ద సెక్యూరిటీ, అది ఇంకోటి. కానీ మీ దగ్గర కత్తి ఎక్కర్లేదు, తుపాకీ ఎక్కర్లేదు, మీరు ఇంకా కూడా అటాక్ చేయొచ్చు ఫిజికలీ కావాలని చెప్పి చూపించడానికి. ఓకే, దట్ ఈస్ మోదీ వాజ్ అండర్ ట్రెమెండస్ రిస్క్ దట్ డే. మన దగ్గర పిఐబి కార్డు లేకుంటే మిమ్మల్ని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అలౌ చేయరు. ప్రధానమంత్రి దగ్గర వెళ్ళాలంటే మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు మిమ్మల్ని, పోలీసు వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి. ఇది ఎట్లా జరిగిందండి? సో నేను అదే చెప్పాను, ఇది జరగబోతుంది చూడండి. దాని తర్వాత ఆమె సోషల్ మీడియా అకౌంట్ అన్ని డీయాక్టివేట్ అయిపోతుంది. నా వీడియో కూడా పడుతుంది, 2-3 ఛానల్స్ చెప్పాను నేను. చెప్పినట్లు అయింది. నిన్న సాయంత్రం ఆమె అన్ని ట్విట్టర్ పోయింది, ఫేస్బుక్ పోయింది. ఎందుకంటే ది చెక్ దర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫౌండ్ దట్ షీ హ్యాడ్ మ్యానిపులేటెడ్. ఓకే, షీ ఈజ్ నాట్ ఏ జర్నలిస్ట్. ఫస్ట్ ఫర్గెట్ ద జర్నలిజం పార్ట్. ఆమె ఫాలోవర్స్ కోసం, ఎందుకంటే రెవెన్యూ స్ట్రీమ్ రావాలి ఆమెకి. ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఉంటే ఇంత రెవెన్యూ వస్తుంది. ఈ కాక్రోచ్ కూడా అదే చేసిండు. వాడు వీడియోలు పెడతాడు, దానికి యాడ్లు వస్తాయి, యాడ్ నుంచి రెవెన్యూ వస్తాయి, వాడు సంపాదించుకుంటాడు. మిగతా వాళ్ళందరూ ఉల్లుగాలు ఎన్రోల్ చేసుకుంటూ అందరూ పోలీసుల లిస్ట్లో వచ్చేస్తారు. ఎవడెవడు ఎన్రోల్ అయిందో ఆల్ దోస్ ఫెలోస్ విల్ బి చెక్డ్. మీరు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ఏఐ యూజ్ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్ అంతా చెక్ చేసుకుంటారు పోలీసులు. వాళ్ళ ఈమెయిల్ ఐడితో సహా బయటపడతారు వీళ్ళందరూ. అన్ని చూడండి, ఒకటి తర్వాత ఒకటి డిలీట్ చేసేస్తాడు ఇప్పుడు అకౌంట్లని. మీ పాస్పోర్ట్, మీ అన్నీ మీ ప్రాబ్లం అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. యూ లీగలీ ఫార్మ్ ఏ పార్టీ, ఎవడు అబ్జెక్ట్ చేయరు. ఆమ్ ఆద్మీ పార్టీ అని స్టార్ట్ చేసిన పార్టీ అదే కాన్సెప్ట్ ఇది. దా పార్టీ సంగతి ఏమైంది మన అందరూ తెలుసు. కోర్టుకి రావట్లేదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇంకో జడ్జి ముందు నేను రానని చెప్పిన మనిషి ఇంకో బెంచ్ ఆఫర్ చేస్తే ఆ బెంచ్ మీద కూడా రావట్లేదు. వాళ్ళు కూడా అరెస్ట్ షట్ డౌన్ అయినట్టేనా, లేకపోతే ఇంకేమైనా దీనికి ఏమైనా లీగల్గా ఏమైనా ఫర్దర్గా ఏమైనా ఉంటుందా? లీగల్ యాక్షన్ ఉంటుంది. 100% there will be legal action against these fellows because you have demeaned the judiciary of this country. గట్రగా తయారు చేస్తే మేము దేశాన్ని కాక్రోచ్లు వస్తాయి అంటున్నాం. ఎవరు తయారు చేసి ఉంటారు? నువ్వు తయారు చేసావు. మన దేశాలను చెప్పాను, దీంట్లో మన లోపాలు చాలా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంది. మన క్యాస్ట్ ఉన్నాయి, మన క్లెన్లీనెస్ ఉంది, సివిక్ సెన్స్ జీరో, నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి మన దేశం, లేదని కాదు. కానీ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. నో నేషన్ ఇస్ పర్ఫెక్ట్. అమెరికాలో కాల్పులు జరుగుతాయి స్కూళ్ళలో, కాలేజీలో, మాల్లో. దే ఆర్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. ఓకే, ఇది ప్రతి దేశంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నేనే పర్ఫెక్ట్, నేనే నంబర్ 1,
దాని తర్వాత ఈ కాక్రోచ్ పార్టీ అని పెట్టి ఒట్టిగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి 2 రోజులు మీడియాలో ఉంటారు, 3వ రోజు ఎవరు కనిపించారు. ఇది ప్రాబ్లం. సో నేను ఎప్పుడు ఐఎమ్ వెరీ కన్సర్వేటివ్ గా దట్ వే. ఎవరైనా ఆధార్ అట్లాంటి సబ్జెక్ట్ తీసుకొస్తే నేను చెప్తాను యూజువల్గా, నేను మాట్లాడను దీని గురించి. 2-3 ఛానల్ వాళ్ళు అడిగారు నేను చెప్పాను నేను మాట్లాడను. ఇట్స్ నాట్ వర్త్ డిబేటింగ్. ఎందుకంటే 2 రోజుల తర్వాత దాని వాల్యూ ఉండదు. నా టైం మిగతా దానికన్నా వాడుకుంటా, దీనికన్నా బెటర్ అని చెప్పేసి అది చూస్తాను నేను. జెన్జీ అనే మాట కామన్గా వినబడుతుంది సార్. ఇప్పుడు యాక్చువల్గా రాహుల్ గాంధీ నుంచి గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి మాట, ఇక్కడ కూడా జెన్జీ అనే వీళ్ళు పార్టీ పెట్టారు అది ఇది అని చెప్పి అంటే మన దేశంలో జెన్జీ అలా ఉన్నారని నిజానికి. ఇప్పుడు నేపాల్లో ఉన్నట్టు, శ్రీలంకలో జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీ అమెరికా చేయించిందే చాలా ఓపెన్గా సైఫర్లో వచ్చేసింది కదా. పాకిస్తాన్ అంబాసిడర్ పంపించిన దాంట్లో ఉంది. మన దేశంలో జెన్జీ అదే డొనాల్డ్ లూ శ్రీలంకలో ఎఫ్ఐఆర్లో ఉన్నారు పేరు, క్రియేటింగ్ రాయట్స్ ఇన్ శ్రీలంక. డొనాల్డ్ లూ పేరు అక్కడ ఉంది. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఇవ్వలేదని చెప్పి 1 వైట్ మ్యాన్ కేమ్ టు మీ అండ్ ఆస్క్ ఫర్ ఇట్ అని షేక్ హసీనా చెప్పారు. వాళ్ళ కొడుకు దాని పేరు చెప్పారు తర్వాత. హిజ్ నేమ్ వాజ్ డొనాల్డ్ లూ. ద సేమ్ ఫెలో ఇమ్రాన్ ఖాన్ని గద్దె దింపి ఈ షబాజ్ షరీఫ్ కూర్చోబెట్టిండు అండ్ ఫీల్డ్ మార్షల్ యాక్చువల్లీ అసీం ముర్ని కూర్చోబెట్టి. ఇదంతా గేమ్. జెన్జీ అనేది లేదు. ఇప్పుడు ఏమైంది నేపాల్లో చెప్పండి నాకు ఒకసారి. వాడు వచ్చి కూర్చున్నాడా? వాడు జెన్జీ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? అస్సలు మాట్లాడలేదు. ఈ బికేమ్ అరగెంట్. నేను భారతదేశం నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ మీద కస్టమ్స్ డ్యూటీ ఇస్తాను. 2 రోజులు జరిగింది అంతే. దాని తర్వాత ఇప్పుడు వాడు పరిపోతున్నాడు. ఎక్కడో కనిపించట్లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి కనిపించట్లేదు వాళ్ళ దేశంలో. వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు ప్రజలకు. మీరు పబ్లిసిటీ కోసం ఈ జెన్జీ అని వాడుకుంటారు. మన దగ్గర చెప్తున్నాను రాజుగారు, రాసి తీసుకోండి స్టాంప్ పేపర్ మీద. నా దగ్గర ఒక్క పోరోడికి అమ్మాయిని అబ్బాయిని వచ్చి రోడ్డు మీద ప్రొటెస్ట్ చేయమని చెప్పండి, పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తున్నప్పుడు ఏడుస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ చూడలేదు వాళ్ళు. మేము చూసాం. జయప్రకాష్ నారాయణ గారి నవనిర్మాణ్ మూమెంట్లో రాజ్భవన్ దగ్గర ప్రొటెస్ట్ చేసాం. నాకు లాతీలు తిన్నాం మేము. అప్పుడు మాకు తెలుసు ఏం జరిగిందని ఆ టైంలో. సో వీ హ్యావ్ సీన్ అ పోలీస్ స్టేషన్. ఎట్లా ఉంటుంది పోలీస్ స్టేషన్ మాకు తెలుసు. కానీ ఇప్పుడున్న వాళ్ళు అట్లా కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళరు వాళ్ళు. నేను రాను పోలీస్ స్టేషన్కి. మళ్ళీ మీరు ఏం ప్రొటెస్ట్ చేస్తారండి జెన్జీ? పోలీస్ ఫైరింగ్ చేస్తారు. ఉంటారా? ముందు లైన్లో నిలబడతారా? పోలీస్ ఫైరింగ్ జరిగినప్పుడు టియర్ గ్యాస్ కొడతారా? వెళ్తారా? వెళ్ళరు. దానికి ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. కేఎస్యూ వాళ్ళు, కేరళలో కేఎస్యూ ఇక్కడ ఎవరు ఉన్నారు తెలియదు నాకని, ఎన్ఎస్యుఐ వీళ్ళందరూ ఉంటారు పనులు తినడానికి. కానీ మన దగ్గర జెన్జీ ఎవరు రారు రోడ్డు మీద. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. దే ఆర్ వెరీ సెల్ఫిష్. వాళ్ళు తప్పు కాదు అది, దే ఆర్ కరెక్ట్. దే షుడ్ బి సెల్ఫిష్. నేను నా పని చూసుకుంటాను, వాడికి పని లేదు. ప్రొటెస్ట్ అంట అదంట నాకెందుకు? నాకు ఉద్యోగం ఉంది, నేను ఆ ఉద్యోగం చేసుకుంటాను. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. నాకు పొలిటికల్ అంబిషన్స్ లేవు. దేశం అంత కరప్ట్ అయిపోతే దెన్ వీ విల్ సీ. ఆ పరిస్థితులు అయితే లేదు కదా ఇప్పుడు. సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్. ఈ జెన్జీ అనేది ఇట్స్ టోటల్ ఏలియన్. మీరు ఈ జెన్జీ అమెరికాలో వింటున్నారా? లేదు. ఎందుకు లేదండి? యూరోప్లో ఉందా? లేదు. ఇది ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దగ్గర ఇది. మీరు ఈ జాస్మిన్ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్ అని తీసుకొచ్చారు వీరు అరబ్ సైడ్లో, అరబ్ స్ప్రింగ్లో. అప్పుడు కూడా మీరు ఇట్లాంటివి విన్నారు. అరబ్ స్ప్రింగ్లో ప్రజలు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఇరాన్లో చేశారు కదా, 35,000 మందిని చంపేశారు వాళ్ళు. అంతే. దాని తర్వాత ప్రొటెస్ట్ లేదు, డెమాన్స్ట్రేషన్ లేదు, ఏం లేదు. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఇట్, చెప్తున్నాను నేను. భయపడతారు ప్రజలు. ఈ జెన్జీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటలీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్. వాళ్ళకి దే ఆర్ వెరీ వెరీ క్లియర్. దే ఆర్ అన్ ఇన్స్టాగ్రామ్ జనరేషన్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తెలుసు. దే నో దే ప్రయారిటీస్ వెరీ వెల్. వాళ్ళ పని చూసుకుంటారు. కొంతమంది యూజ్లెస్ ఫెలోస్, పని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి అజిటేషన్ అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేటోళ్ళు. అరవింద్ కేజ్రీవాల్ చెప్పింది మీకు గుర్తుందా? కొన్ని రోజుల ముందు అందరు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేయాలి అదన్నారు. రాహుల్ గాంధీ కూడా పిలుపునిచ్చారు, రండి జెన్జీ మొత్తం రోడ్ల మీద వచ్చాడు. ఎవరైనా ఎవరు రాలేదు. అదే ఇది సింపుల్. మీరు పిలవండి హైదరాబాద్లో ఒక 500 మంది రేపు రాజ్భవన్ దగ్గర కలుద్దామని చెప్పండి. దాంట్లో 490 మంది పొలిటికల్ పార్టీస్ నుంచి వస్తారు. జనరల్ పబ్లిక్ రారు. బికాస్ దే నో ద కాన్సిక్వెన్సెస్. ఒక్కసారి మీ పేరు పోలీస్ స్టేషన్ రికార్డులో వస్తే, ఒకసారి మీ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరోలో మీ పేరు వచ్చేస్తే అంతే సంగతి. యువర్ కెరియర్ ఇస్ ఫినిష్డ్. మీకు పాస్పోర్ట్ అది కూడా మళ్ళీ కూడా రావచ్చు. మీ బ్యాక్గ్రౌండ్ చెక్, ఏ కంపెనీలో పనిచేసినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం వస్తే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెక్ మొత్తం పోతుంది మీకు. సో మన యంగ్స్టర్స్ కూడా ప్రొటెస్ట్ చేయొద్దని చెప్పట్లేదు. ఎస్, మేము కూడా చెప్పాను కదా, ప్రొటెస్ట్ చేశాం ఆ టైంలో. ఎందుకంటే ఇట్ సౌండెడ్ వెరీ జెన్యున్ అండ్ జేపీ వాజ్ జెన్యున్, దాంట్లో డౌట్ లేదు. ఓకే. సో జయప్రకాష్ నారాయణ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ, రామ్ విలాస్ పాస్వాన్ కానివ్వండి, లాలూ ప్రసాద్ యాదవ్,
శరద్ యాదవ్, నితీష్ కుమార్ వీళ్ళందరూ అదే మూమెంట్ నుంచి వచ్చారు. ఆ టైం నుంచి వాళ్ళు దేవర్ జూనియర్ లీడర్స్. కానీ వాళ్ళు ఫుల్ టైం ప్రొఫెషన్ అది పాలిటిక్స్. మీరు ఫుల్ టైం దిగండి, ప్రాబ్లం లేదు. మీరు అక్కడ కాలు ఒక పడవలు, ఇక్కడ కాలు ఒక పడవలో పెట్టుకొని, ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు ఇట్, డూ ఫుల్ టైం ప్రొటెస్ట్, నో ఇష్యూస్. మన దగ్గర ఉన్నారు చూడండి జేఎన్యూలో 40 సంవత్సరాల తర్వాత, ఈవెన్ ద ఏజ్ ఆఫ్ 40 ఈ కాల్స్ హిమ్సెల్ఫ్ యంగ్స్టర్ అని చాలామంది ఉన్నారు అక్కడ, అంకుల్స్ ఆంటీస్ ఉన్నారు అక్కడ. ఎనివే ఒక కోఆర్డినేటెడ్ కాన్స్పిరసీ జరుగుతుంది కాబట్టి ఇంటా బయట ఇది ప్రజలు అవగాహన డౌట్ లేదు. ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ రిపోర్ట్ చదివినా కానీ దాన్ని క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. మోదీ గారు బదనవాడిన కూడా మీరు క్వశ్చన్ చేయాల్సింది. ఇది నిజమేనా, నిజంగా జరిగిందా? 17 ఒప్పందాలు చేశారు నార్వేతోని, యూఏఈకి వెళ్ళి 7 ఒప్పందాలు చేశారు. దాంట్లో 30 మిలియన్ బ్యారెల్స్ ఒక ప్లాంట్ సెటప్ ఒక ఏం చెప్తారు స్ట్రాటజిక్ రిజర్వ్ క్రియేట్ చేసిన ఒడిశా దగ్గర చెప్పారు. నిజమేనా? 700 కోట్లు ప్రతిరోజు నష్టం జరుగుతుంది ఆయిల్ కంపెనీస్కి, నిజమేనా? అడగండి, యు డూ యువర్ రీసెర్చ్. అది కాకుండా ఆ రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి మోదీ ఇస్ ఎ ట్రైటర్, అమిత్ షా ఇస్ ఎ ట్రైటర్ అంటున్నాడు. మళ్ళీ ఇంకో కేసు పడుతుంది ఆడ మీద, మళ్ళీ కోర్టులో తిరుగుతాడు. మళ్ళీ అంటాడు నాకు తెలియదు, నేను అట్లా చెప్పలేదు అంటాడు. మళ్ళీ ఇది వీళ్ళ ప్రాబ్లం. చెప్తే దమ్ముండాలి. సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ టాపిక్కి సంబంధించి, ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అక్కడ నార్వేలో జరిగినటువంటి ఈ జర్నలిస్టుల మోదీని అవమానించేటువంటి ప్రయత్నం, దానికి ఇక్కడ మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి మద్దతు, వీటన్నిటికి సంబంధించి మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.